కూటమి ప్రభుత్వానికి గౌరవమే లేదని, అందుకే ఈ పాలనలో రక్షణ కరువైందని మాజీ మంత్రి ఆర్కే రోజా అన్నారు. మహిళా దినోత్సవం సందర్భంగా శనివారం తాడేపల్లి వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో వేడుకలు జరిగాయి. ఈ వేడుకల్లో పాల్గొన్న రోజా అనంతరం మీడియాతో మాట్లాడారు. వైఎస్ఆర్సీపీ హయాంలో మహిళల సంక్షేమం కోసం ఎన్నో పథకాలు తీసుకొచ్చాం, కానీ కూటమి ప్రభుత్వం ఈ నవమాసాల్లో మోసాలు తీసుకొచ్చింది అని అన్నారు ఆమె. ప్రభుత్వంలో మోసపోయి ఈరోజు చతికిల పడిన రోజు. అందుకే ఎవరు కూడా ఈ మహిళా దినోత్సవాన్ని సంతోషంగా జరుపుకోవాలంటే జరుపుకోలేని పరిస్థితి. ఎందుకంటే మీ అందరికీ తెలుసు, జగన్మోహన్ రెడ్డి గారు, వైఎస్ఆర్ గారు మహిళా సాధికారత దిశగా మహిళకి ఆర్థికంగా భరోసా ఇవ్వటం, రాజకీయంగా వాళ్ళని ఎదిగేదానికి అన్ని అవకాశాలని కల్పించడమే కాకుండా సామాజికంగా వాళ్ళు నిలదొక్కునే విధంగా మనసున్న నాయకులుగా ప్రతి మహిళ గుండెల్లో ఈరోజు ఒక అన్నగా, ఒక తమ్ముడిగా, ఒక తండ్రిగా గుడి కట్టుకున్నారు. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారి గురించి చెప్పుకోవాలి. గత 5 సంవత్సరాలు మహిళల్ని మహారాణుల్లాగా చూసుకున్నారు. ప్రతి పథకాన్ని మహిళ పేరు మీద ఇచ్చి ఆ ఇంట్లో మహిళ గౌరవాన్ని పెంచడమే కాకుండా మగవాడికి సమానంగా అర్హత కూడా కల్పించారు. ఇల్లు ఇస్తే మహిళ పేరు మీద, చేయూత ఇస్తే, ఆసరా ఇచ్చినా, అమ్మఒడి ఇచ్చినా, సున్నా వడ్డీ ఇచ్చినా, ఏది ఇచ్చినా మహిళ పేరు మీద ఇచ్చి మహిళని ఎలా గౌరవించారో మనం అందరం కూడా చూసాం. ఎందుకంటే ఒక మహిళ బాగుంటే ఆ ఇల్లు బాగుంటుంది. మహిళ చేతికి డబ్బు వెళ్తే అది సక్రమంగా ఆ కుటుంబం కోసం ఖర్చు చేస్తుంది అన్న నమ్మకంతో ఆయన ముందుకు వెళ్ళటం, అది నిజంగా 100% మన మహిళలు కూడా సద్వినియోగం చేసుకోవడం మనం కళ్ళారా చూసాం. అలాగే చంద్రన్న పగ, చంద్రన్న దగ, చంద్రన్న నిత్యావసర వస్తువుల ధరల బగబగ, అలాగే జగనన్న మోసం, చంద్రన్న మోసం, చంద్రన్న తల్లికి పంగనామం, అలాగే చంద్రన్న నిరుద్యోగులకు వెన్నుపోటు, ఇలాంటి పథకాలు తప్ప చంద్రబాబు నాయుడు చెప్పిన ఒక పథకాన్నైనా ఈరోజు ప్రజలకు ఇచ్చారని నేను అడుగుతున్నా. నవమాసాల్లో మహిళా సాధికారత విషయంలో కానీ, మహిళా అభ్యున్నతి విషయంలో కానీ ఈ ప్రభుత్వం ఒక్క స్టెప్ కూడా తీసుకోదని దీన్ని బట్టి అర్థమైంది. కేవలం ఎలక్షన్లప్పుడు మాత్రమే మభ్యపెట్టి అబద్ధాలు చెప్పి ఓట్లు వేయించేసుకొని గెలిచిన తర్వాత ఆ హామీలు నెరవేర్చక్కర్లేదు, వాళ్ళు ఏమనుకుంటే మనకేంటి అనుకునేటువంటి తీరు ఈ ప్రభుత్వంది. గతంలో కూడా చంద్రబాబు నాయుడు గారు 2014 నుంచి 2019 వరకు చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ ఎలక్షన్లో ఇచ్చినటువంటి హామీలు, 2014 ఎలక్షన్కి ఇచ్చినటువంటి హామీలు ఏంటి? డ్వాక్రా రుణాలన్నీ మాఫీ చేసేస్తామని చెప్పారు. మాఫీ చేసేస్తామని చెప్పి డ్వాక్రా మహిళలందరికీ కూడా మాటిచ్చి సుమారుగా 80 లక్షల మంది మహిళలకి డ్వాక్రా రుణమాఫీ చేస్తామంటే ఓట్లేసి గెలిచిన తర్వాత ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం. మనం చాలా అంతర్జాతీయ మహిళా దినోత్సవాలు చేసుకున్నాం. కానీ ఒక్కసారి తీసుకుంటే గతంలో మన జగనన్న 5 సంవత్సరాలు పరిపాలించినప్పుడు అంతర్జాతీయ మహిళా దినోత్సవంలో ఎలా ఉండేది, ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఎలా ఉంది ఒక్కసారి గుర్తు చేసుకుందాం. అప్పుడు మహిళా భద్రతకి, మహిళాభ్యుదయానికి పెద్దపీట వేసేవారు జగనన్న. దాంతో మన అందరం కూడా చాలా సంతోషంగా ఒక పండగ వాతావరణంలో జరుపుకునే వాళ్ళం. ఈరోజు చూస్తే కూటమి ప్రభుత్వం మహిళా భద్రత కాలికి వదిలేసిన పరిస్థితి మనం చూసాం. అలాగే మహిళా సంక్షేమం తొంగలో తొక్కి ఇచ్చిన హామీలన్నీ కూడా ఏ ఒక్కటి నెరవేర్చని పరిస్థితి మనం చూసాం. ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో